హాయ్ అండి. ఈరోజు రెసిపీ రెడ్ చిల్లీ చికెన్. ఈ రెడ్ చిల్లీ చికెన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఒకసారి ఈ వీడియోలో చూద్దామండి. రెగ్యులర్గా చేసే చికెన్ కంటే ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు రెడ్ చిల్లీ చికెన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో సరి చూసేద్దామండి. అందుకోసం ముందుగా స్టవ్ పై కళాయి పెట్టుకొని ఆ కళాయిలో ఒక 6-7 బాదం పప్పుని వేసుకోండి. ఒక 5 జీడిపప్పుని, ఒక 1 స్పూను వాటర్ మెలన్ సీడ్స్ని వేసుకోండి. మిరియాలండి ఇవి ఒక 6-7 మిరియాలు, ఒక 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, యాలకులకు 3, ఒక 3 పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలండి. వీటిని లైట్గా వేయించుకొని ఒక పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోండి. చల్లారాక ఇప్పుడు మనం చికెన్ కోసం అండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని చికెన్, ఇది 1/2 కేజీ చికెన్ అండి. చికెన్ శుభ్రంగా వాష్ చేశాక అందులో కొద్దిగా 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఇందులో ధనియాలు, గసగసాలు కూడా నేను మిక్స్ చేసుకున్నాను. పెరుగు ఒక 2 గరిటెలు వేసుకోండి చిన్న గరిటెతో. 2 స్పూన్ కారం పొడి, ఇది టమాటా సాస్ అండి, ఒక చిన్న కప్పుతో వేసుకోండి. ఒక 3 స్పూన్లు ఉండొచ్చు. నిమ్మరసం ఒక 1 స్పూన్ వేసుకోండి. ఇది మనం ముందుగా వేయించుకున్నాం కదండి, ఆ పేస్ట్ ఇది మిక్స్ చేసుకొని వేసుకోవాలి పేస్ట్ లాగా. కొత్తిమీరని కూడా గుండగా కట్ చేసి వేసుకోవాలి. ఇది ఆనియన్స్ అండి, ముందుగా వేయించుకొని పెట్టుకోండి. ఆయిల్లో వేయించుకున్న ఆనియన్స్ ఇవి. వీటన్నిటిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ని బాగా కలుపుకోవాలి. ఒక గరిటెడు ఆయిల్ కూడా వేసుకోండి. ఇందులో జీలకర్ర పొడి మిస్ అయింది, అది కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఫుడ్ కలర్ అండి, అది మీ చాయిస్, కలర్ కోసం. వీటిని వేసుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోండి. 1/2 అవర్ తర్వాత మళ్ళీ స్టవ్ పై కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక చిన్న దాల్చిన చెక్క, సాజీర ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. మరాఠీ మొగ్గ ఒకటి వేసుకున్నాక మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి చికెన్ని, ఆ చికెన్ని అందులో వేసుకొని వేయించుకోవాలి. ఈ నానబెట్టుకున్న చికెన్ అంతా వేసుకొని ఒక 2-3 మినిట్స్ వేయించుకోండి. అందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకున్నాక మొత్తం కలుపుకోండి. ఒక 1 మినిట్ మూత పెట్టుకుంటే బాగా వేగుతుంది చికెన్ అనేది. చూడండి, ఇలా ఉడికించుకున్నాక ఫస్ట్ ఇందులో మనం ఆ గిన్నెలోనే కొద్దిగా వాటర్ వేసి కలుపుకోండి. మనం నానబెట్టిన గిన్నె ఉంది కదండి, ఆ గిన్నెలో వాటర్ వేసుకొని ఆ వాటర్ని కూడా, ఒక గ్లాస్ వాటర్ అండి ఇది, ఆ వాటర్ని కూడా అందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఈ చికెన్ మధ్య మధ్యలో కలుపుతుండాలండి, ఎందుకంటే మనము కాజు బాదం పేస్ట్ వేసాం కాబట్టి అది కలయికి అంటుతూ ఉంటుంది, మాడుతూ ఉంటుంది. అందుకు మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చికెన్ని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టుకోండి. ఒక 20 మినిట్స్ పడుతుందండి చికెన్ అంతా ఫ్రై అయ్యే వరకు. మనకి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. మూత పెట్టుకోండి. చూడండి, గ్రేవీ అంతా దగ్గర పడింది. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మనం ఈ కర్రీ రోటీస్తో
బగారా రైస్ అలాంటి వీటితో బాగుంటుందండి కర్రీ అనేది. కొత్తిమీర కూడా పైన కొద్దిగా వేసుకొని కర్రీ అంతా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చూడండి ఉడికిపోయింది కూర. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి కూరని తీసుకోవాలి. చికెన్ కర్రీని సర్వ్ చేయడమేనండి. రెడ్ చిల్లీ చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.